కౌన్సిలర్లను తీసుకెళ్లని ప్రయత్నం చేస్తే ఆ బస్సుకు ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి సాక్షాత్తు ఉన్నతాధికారులు చెబితే ఆ బస్సు తాళం తీసుకుని తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోయారంటే ఏం చెప్పాలి? ఇంకా కౌన్సిలర్లు పరిగెట్టారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ పరిగెత్తిచ్చారు. అందులో ఒక గర్భవతి కూడా ఉన్నారని ఆమె వాపోతుంటే మనసుకి బాధ అనిపిస్తా ఉంది. ఎంత నీచంగా రాజకీయాలు మారిపోతా ఉంటే మీకెవరికి చీమ కుట్టినట్లేదా అని అడుగుతున్నా. ఇవాళ ఈ జిల్లా మంత్రిగా ఎవరున్నారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న దుర్మార్గమైన ఒత్తిళ్లు, మాజీ కౌన్సిల్ ఈ ఉప ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక ఇంత దుర్మార్గంగా జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారికి తెలుసా? నేను ప్రశ్నిస్తున్నా. తెలిసి ఆయన ఊరుకున్నారా, లేకపోతే ఈ కూటమి నాయకులందరూ కూడా ఈ రకమైన వైఖరికి మద్దతు ఇస్తున్నారా కూడా మాకు తెలియాలి. ఎందుకంటే ఒక మంత్రిగా, జిల్లా మంత్రిగా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆ జిల్లాలోనే ప్రజాస్వామ్యం ఈ విధంగా తూనీ జరుగుతూ ఉంటాయి. ఎవరికి చెప్పాలి? అదేవిధంగా యనమల రామకృష్ణ గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నాయకుడు, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, వారి కుమార్తె ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలన్నీ వారికి దగ్గరుండి నడిపిస్తున్నది వాళ్ళేనా, లేకపోతే తెలిసి ప్రోత్సహిస్తా ఉన్నారా? ఎవరి పాత్ర ఏంటి దీంట్లో నిగ్గు తేల్చమని అడుగుతున్నాం. ఇవాళకి మూడోసారి ఎంత భయభ్రాంతులు చేస్తున్నారంటే వాళ్ళకి ఎవరన్నా లెక్కలేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్తా ఉన్నారు, శాంతియుతంగా మీరు వ్యతిరేకించండి, శాంతియుతంగా మీరు నిరసన చెప్పండి అని మా నాయకుడు